మెగాస్టార్ అంటే మళ్ళీ గుర్తు చేసిన మనశంకర వరప్రసాద్ గారు. బాక్స్ ఆఫీస్ గురించి కాదు, రికార్డుల గురించి అసలు కాదు, చిరంజీవి సినిమా బాగుందట. ఈ మాట ఈ మధ్య మళ్ళీ థియేటర్ నుండి థియేటర్ కి, మాట నుంచి మాటకి తిరుగుతుంది. మనశంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అయ్యాక రెండో రోజు నుంచే ఒక ఫీలింగ్ మొదలైంది. పబ్లిసిటీ కాదు, రికార్డులు కాదు, సాధారణ జనం చెప్పుకునే మాట చిరంజీవి సినిమా బాగుంది అని. ఈ సినిమా ఎందుకు పనిచేసిందో, చిరంజీవి ఎందుకు ఇంకా మెగాస్టార్ గానే ఉన్నాడో చెప్పే ప్రయత్నం. కొంతమంది హీరోలు నటిస్తారు, కొంతమంది హీరోలు సినిమాను నడిపిస్తారు, కానీ చిరంజీవి మాత్రం సినిమానే బ్రతికించే వ్యక్తి. మనశంకర వరప్రసాద్ గారి సినిమాలో ఆయన ఎక్కడ అరవడు, ఎమోషన్ బలవంతంగా చూపించడు, తన గొప్పతనం చాటుకోవడానికి ట్రై చేశాడు. సింపుల్ గా ఆ పాత్రగా మారిపోతాడు. అందుకే ఆ నటన నిజంగా అనిపిస్తుంది. అందుకే థియేటర్ నుంచి బయట వచ్చిన తర్వాత కూడా మనసులో ఉంటుంది, ఈ సినిమా చిరంజీవి ఎవరో అని గుర్తు చేయదు. ఇప్పటికీ ఆయన ఎవరో అన్నదే మెల్లగా చెబుతుంది. శబ్దం కాదు, సున్నితమైన భావాలే బలం. ఈ సినిమాలో చిరంజీవిని ప్రత్యేకంగా నిలబెట్టింది ఆయన నియంత్రణ. మౌనంగా చెప్పిన భావం. కొన్ని సీన్లలో డైలాగ్ ఉండదు, క్లోజప్ లో కెమెరా నిలబడుతుంది. తన పిల్లలే తనను గుర్తించకుండా మీరు మా నాన్న కదా అని అడిగే క్షణం, కళ్ళలో బాధ, ముఖంలో ఓ చిన్న నవ్వు, మాట ఒక్కటి లేకుండా సీన్ ముగుస్తుంది. అక్కడే నటన ఏంటో గెలుస్తుంది. హాస్యం కూడా హద్దు. మొదట్లో ఆయన క్యారెక్టర్ కాస్త తేలికగా సరదాగా ఉంటుంది, ఆడియన్స్ రిలాక్స్ అవుతుంది. కానీ విలన్ ఎంటర్ అయిన వెంటనే ఒక్క లుక్ తో సినిమా టోన్ మారిపోతుంది. అప్పుడే అర్థమవుతుంది ఇది అజ్ఞానం కాదు, ప్లాన్. బలహీనతలోనూ గౌరవం. వెంకటేష్ ముందు భార్య రెండో పెళ్లికి ఒప్పుకునే సన్నివేశంలో హీరోయిజం కనిపించదు. అక్కడ ఒక మనిషి కనిపిస్తాడు, తన ప్రేమను కోల్పోతానేమో అనే భయం ఉన్న వ్యక్తి. అలాంటి చిన్న చిన్న క్షణాలే సినిమాను నిజంగా నిలబడతాయి. ఇవి యాదృచ్ఛికం కాదు, అనుభవాలే ఫలితం. చిరంజీవికి తెలుసు ఎప్పుడు మౌనం పనిచేస్తుంది, ఎప్పుడు కళ్ళే మాట్లాడాలో, ఎప్పుడు డైలాగ్ అవసరమో, ఎప్పుడు వెనక్కి తగ్గాలో. అందుకే ఆయన నటన ఎప్పుడు ఓవర్ గా అనిపించదు, ఖాళీగా కూడా అనిపించదు. కెమెరాను ఎదుర్కొనే నటుడు కాదు, కెమెరాతో ప్రేమలో ఉన్న నటుడు చిరంజీవి. అందుకే ఇప్పటికీ చిరంజీవి సినిమా బాగుంటుందట అనేది ఓ వార్త కాదు, ఒక పండగలా అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి అంటేనే సినిమా. మీరేమంటారు? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.